సో ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పర్వాలేదు, నెంబర్ వన్. నెంబర్ వన్ ఆయన గురించి మనం నేను విమర్శించడం కాదండి. తాను సొంత డబ్బు ఖర్చు పెడతాడు. ఉందా నాయకుల్లో ఆయన నెంబర్ వన్. కానీ ఇప్పటికే ఆయన రాజకీయాల్లోకి వచ్చింది డబ్బుల కోసం మాట్లాడే చాలా మంది ఉన్నారు. ఏమని సార్ మాట్లాడతారు, ఏమని సార్ వేల కూడా సంపాదించాడు. అది మన బియ్యం ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరైనా కాకినాడ మాజీ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి రాతాడు. చాలా మంచివాడు. నేను రాజకీయాల్లో చూశాను. వీళ్ళందరూ ఎందుకంటే వేసుకెళ్ళాను కాబట్టి ఆ కొడాలను అనే బూతులు ఏమి మాట్లాడండి. ఇప్పుడు లేడు, సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అంటే ఎక్కడ ఎత్తారు భయం. ఆయన చిన్న కింద నుంచి వచ్చిన కృష్ణమూర్తి ముసుకున్నాడే ఆ బూతులు ఏంటి అలా అవుతుంది సార్. ఇప్పుడు కేరళ కృష్ణమూర్తి ఏం మాట్లాడుతున్నాడు? ఆ కొడుకును కూడా తయారు చేసి బూతులు ఎందుకంటే ఎందుకు భవిష్యత్తు వాడు చేయడం. అయితే పవన్ గారి గురించి మనం మాట్లాడుకుంటే రోజుకు 2 కోట్లు తీసుకునే హీరో సినిమాల్లో. సో అది వదులుకొని వచ్చాడు ఆయన, ఏదో చేద్దాం ప్రజలకని. ఇంకా ఎవరైనా హాస్పిటల్ ఉంటే చేసి వస్తున్నారండి. వాళ్ళకు అతని వరకు బెటర్ అండి. నెంబర్ వన్ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. ఈ బడవాళ్ళు అనే వాళ్ళ గురించి మనం ఏం పట్టించుకున్నాం. అవునులే, మన మనసుకు నచ్చింది అంతే. అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఈ రాష్ట్రంలో మీరు చూసిన మార్పులు ఏంటంటే? చాలా బాగా చేస్తున్నారు సార్. గిరిజన ప్రాంతంలో రోడ్లు అసలు ఏంటంటే ఇంకా జోలి మోపుతుంది ఏంటండి. సంవత్సరాలు రాజా వచ్చినాక స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాలు అయింది. ఇంకా వాళ్ళు డోలు మోసుకోవడం ఏంటంటే, వాళ్ళకి రోడ్లు లేకపోవడం ఏంటంటే, మనమే బ్రహ్మాండంగా తిరుగుతామండి. వాళ్ళు మనలాంటి మనుషులే కదా, ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు. నంబర్గా చేస్తున్నాడు. వాళ్ళకి చేయాలండి ఇంకా. కానీ ప్రజలను వదిలేసి గాలి ఆయన సినిమాలు చేసుకుంటే హ్యాపీగా తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. ఎవరు ఏ నిర్మాలు చేయడండి ఆయన. వీళ్ళందరూ చేసి ఏంటండి, కడవ నాయకులు ఎంతమంది చేస్తున్నారు. మన రోజా మన దాకా ఏం చేసిందండి? రోజా జబర్దస్తులు అవి చేసింది. అసలు చేయించామే అది సారు. వాళ్ళు చేసినవి ఏంటి? ఏదో చెప్తారు విమర్శ. సొంత డబ్బులతో పెట్టినాడు ఆయనేనండి నాయకుడు. చివరిగా సార్ ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు మంచి పద్ధతి కాదండి. వ్యక్తిగతంగా ఆయన జీవితం గురించి మాట్లాడే వాళ్ళకి అది అందరు మన జీవితాలు ఏంటి మనకు తెలుసా? మనం బయటకు వచ్చినా మన ఇంటో ఏంటో తెలియదు. ఏమండి ఇంకా వాళ్ళ గురించి మనకి ఫైనల్ గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? నెంబర్ వన్ సార్. థ్యాంక్ యూ. ఏంటన్నా పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి ఉంది ప్రజాసేవకునిగా. అతను రాజకీయ జీవితాన్ని సినీ జీవితాన్ని వదిలేదు రాజకీయానికి అంకితం అయిపోయాడు. పర్లేదు. అంటే మనకు తెలిసింది రోజుకు 2 కోట్లు తీసుకునే. అవును, రోజుకి అతనికి సుఖంగా జీవించే జీవితాన్ని వదిలేసి ఇట్లా జనం చేత ప్రజలతో అనిపించుకొని జిట్టించుకొని రకరకాల మాటలు పడి చేసినంత ఇది కాదు కదా. అలానే కొంతమంది ఉంటారు కదా. ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక? బద్దన అక్కడక్కడ గిరిజన ప్రాంతాల్లో అక్కడ రోడ్లు ఇచ్చాడు, బాగా పరిపాలన చేస్తున్నాడు బాగా. కానీ ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ పదవి వచ్చాడు. లేదు ఏదో చెప్తా అంటారు కదా వాళ్ళు అనుకున్నప్పుడు. వీళ్ళు ఏదో ఒక నిందలేయడానికి ఏదో విధంగా మాట్లాడాలంతే. అవును, సార్కి ఇబ్బంది లేదు, త్వరగా కోలుకుంటారు. మళ్ళీ దేవుడి దయాల్లో వచ్చి అందరు కోలుకొని మళ్ళీ మన సమస్యలు తీర్చడానికి తొందరగా రికవరీ కోరుకొని వస్తారు. తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకంటూ ఏముంటుంది అన్న, ఎవరికి వాళ్ళే ఒకటి అనుకుంటారు అంతే. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? పవన్ గారి మీద ఏముంది, కన్ఫామ్గా మంచి లీడరు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి అయితే పర్లా మంచి నాయకుడు సార్, భవిష్యత్తు నాయకుడు సార్. భవిష్యత్తు ఉంది సార్. ప్రస్తుతానికైతే ఆయన సీఎం కాకపోవచ్చు కానీ ఏనాటికైనా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యే కెపాసిటీ ఎవరికైనా ఉందంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉందని నేను నమ్ముతున్నాను సార్. 100% కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నెక్స్ట్ టైం సీఎం అయినా ఆచరించదు, నెక్స్ట్ టైం కాకపోతే ఇంకొకసారి అన్నా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి బలమైన కారణం పవన్ కళ్యాణ్ సార్. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎలాంటి మార్పులు చూసారు ఆయన ఉప ముఖ్యమంత్రి? ఉప ముఖ్యమంత్రి అన్న మాటే కానీ ఈక్వల్ టు ముఖ్యమంత్రి లాగే చేస్తున్నారు సార్. ఏమాత్రం కూడా తేడా లేదు, ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు సార్. అతను సినిమాలనే రాజకీయాలను కూడా రెండింటిని కూడా సమన్వయంతో చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది సార్. పదవి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. అట్లేం లేదు సార్. ఇల్లీగల్ వ్యాపారాలు చేసే వాళ్ళకంటే స్వచ్ఛందంగా సినిమాలు తీసి ఆ డబ్బు కూడా ప్రజలకు ఉపయోగిస్తున్నాడు కాబట్టి అది 100% కరెక్టే సార్. మరి ఆయన వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి, తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే? అతను తిడితేనే మంచిది, తిడితే మరలా అధికారం వచ్చింది సార్. ఎంతవరకు 3 పెళ్ళిళ్ళు అనడం వల్ల, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఇది ఎలా అరాచకం మొదలైపోయింది. ప్రజానాయకులందరూ కూడా ఎంత విచ్ఛిన్నమైపోయారని చెప్పని ఒక వివక్ష ఉంది రాజకీయాల మీద, ప్రజల మీద. అందరూ కలిసి ఏకతాటి మీద రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ. ప్రజలు చూసే ఉంటారు, ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నారు, సర్జరీ జరిగింది. సో దాని గురించి ఏమన్నా ఒక మాట చెప్తారంటే? అట్లేం లేదు సార్. ఎందుకంటే ఏమన్నప్పుడు ప్రజలైతే చాలా ఆలోచిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి, ఆయన హాస్పిటల్లో ఏం కాదు సార్. పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరికైనా సరే వారు మంచి చేసే వాళ్ళకి మంచి జరిగింది. 5 ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్. ఓకే.
పవన్ కళ్యాణ్ గారి మీద ఏ అభిప్రాయం లేదు. ఆయన కూడా మంచిగా చేస్తున్నారు, కొన్ని బాగానే ఉన్నాయి. అది అంటే ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి. అవును. ఉప ముఖ్యమంత్రి ఎలా ఉంది పవన్ గారి పనితీరు? ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉందని అంటున్నారు, బయట కూడా టాకింగ్. మేము అదే చెబుతూ బాగానే అంటే ఆయన ఉంది. ఒక సినిమా హీరో మనకు తెలిసిందే. అవును. అటు నుంచి ఇటు వచ్చారు. అవును. వచ్చినందుకు ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుంది? కొంచెం బెనిఫిట్ చూపిస్తున్నాడు. అవి కొంచెం బాగానే ఉన్నాయి, కొన్ని ఇస్తున్నాడు. ప్రజలు అడిగినవి కూడా సానుకూలంగానే స్పందిస్తున్నాడు. ఈ నేను చేయను, నా వల్ల కాదని కూడా గట్టిగా ఏం చెప్పట్లా. నా పరిధిలో ఉన్నవాడికి నేను అమలు చేస్తున్నాడు. పదవి వచ్చాక ప్రజలను గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు కొంతమంది. అదే సినిమాలు ఎక్కువ తెలియదు. మన ఒక సినిమా వచ్చింది, కొని రెండు వచ్చాయి. అంటే పూర్తిగా ప్రజలను వదిలేసి పూర్తి సినిమాకి ఏం వెళ్ళా, ప్రజలను చూసుకుంటున్నాడు. అది ముందు నుంచి ఆయనకు ఒక కళ ఏదో ఇచ్చింది, అది వదిలిపెట్టకూడదని దాని మీద కూడా ఆయన ఒపీనియన్. చివరిగా ఆయన తిట్టే వాళ్ళకి ఎత్తిగెత్తగా తిట్టే వాళ్ళు నేను వదిలేవాళ్ళను. వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఎత్తికి వదిలేసాం అంతే. ఒక్క మాటలో ఏం చెప్తారంటే ఫైనల్గా పవన్ గారి గురించి మీ అభిప్రాయం? సార్ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. సూపర్. సరే అన్న, పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అదేండి, మా ఏరియా కాదు కదా. జనరల్గా ఆయన ఏం చేస్తున్నారో వాళ్ళ సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనం చెప్పలేము. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏదైనా డెవలప్మెంట్ చేస్తున్నారా? డెవలప్మెంట్ అంటే ఏది పంచాయతీ రాజులో చేస్తారు. మేము ఉండేది మండల్ హెడ్ క్వార్టర్లో. విలేజ్లో ఉండే వాళ్ళకి ఏదైనా ఐడియా ఉంటుంది. మేము అంత విలేజ్లో ఉండే పదవి వచ్చిన తర్వాత ఓన్లీ సినిమాలు చేసుకుంటున్నారు, పదవిని సరిగ్గా చేయట్లేదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? నేనైతే రెండు మేనేజ్ చేస్తున్నాడు అనుకుంటున్నా. ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? నేనేం చెప్పలేను, పవన్ కళ్యాణ్ గురించే చెప్పలేను. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పలేమండి. మనమైతే పర్సనల్గా మనం ఎప్పుడు అంత మాట్లాడింది కాదు, చూడలేదు కదా అసలు. నెక్స్ట్ ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? వచ్చేమో, ఏం చేస్తారో ఎట్లా చెప్తారో చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన గవర్నమెంట్ ఎలాగంటే అలా చేస్తున్నారు కదండి. ఆయన వ్యతిరేకం అంటే ఆయన గురించే ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు. సో ఇదే కొత్తగా ఉంటుంది ఆయన రాజకీయం అనేది. ఇది ఫీల్డే కొత్త ఫీల్డ్. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రానికి ఎలా ఉంది ఆయన పనితీరు అనేది? పని ఆయన సైలెంట్గా చేస్తారు, ఓకే, చెప్పరు. సో ఆయనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారు. చేస్తున్నారు. అందరికీ న్యాయం ఆవిడ చేయరండి. అవునులే, ఇప్పుడు ఆయన దృష్టిలోకి వెళ్ళి చేస్తున్నాడు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రజలను వదిలేసి అంటున్నారు కొంతమంది. అదే కెట్టంలో అలాగా చెప్పుకుంటారండి. నేను మామూలుగా బస్సులో చెప్పుకున్నది విన్నాను, సో చెప్తున్నాను. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారంటే రాష్ట్రంలో మీరు? బాగానే ఉంది. ఓకే, నేను సీఎం గారు అదే. అవునులే, ఆయన అంటే సీనియర్ అనుకో. ఈయన గురించి మనం మాట్లాడుకుంటే ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు మీ ఉద్దేశంలో? రెండు చేయొచ్చు. రెండు అంటే రెండు పడవల ప్రయాణం సులభమే అంటారా? ఆ టైం కేటాయించుకుంటారు కదా ఆయన. కేటాయించి బట్టి ఇంకా ఏంటంటే మన చూసిన ఇప్పుడు సీఎం గారు అలాగా అత్తమాని పప్పు వెళ్తున్నారో, ఈయన పిఠాపురం అలా వారానికి ఒకసారి వెళ్తే ఇంకా బాగుంటుంది. అది చివరిగా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా వాళ్ళ విజ్ఞత వదిలేసాం అంటే చివరి ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద ఏం చెప్తారు? ఇంకా ఆయనకి తిరగలేదని చెప్పక్కర్లేదు. చాలా